హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ చాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా సీనియర్ దీది వచ్చింది పుణె నుంచి. సో నేను ఇంకా అక్క కలిసి కోరాడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నాగ్పూర్ దగ్గర ఉంటుంది. నాగ్పూర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది టైం. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం కాబట్టి టిఫిన్ చేసేసి అక్కడ లంచ్ చేస్తే బాగుంటుంది కదా అని పార్సల్ అయితే తీసుకెళ్తాం. కోరాడిలో అయితే మహాలక్ష్మి దేవి ఉంటుంది, జగదాంబ దేవి అని కూడా అంటారు. అది చాలా యాన్షియంట్ టెంపుల్. ఇంకా చాలామంది బిలీవ్ చేస్తారు అక్కడ కోరుకునే మొక్కులని నెరవేరుతాయి అనేసి. ఇంకా ఈ మహాలక్ష్మీదేవి స్పెషాలిటీ ఏంటో తెలుసా? డేలో మొత్తం ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తుంది. మార్నింగ్ చిన్నపిల్లలా కనిపిస్తుందంట, మధ్యాహ్నం చూస్తే కొంచెం ఒక 20 years ఉమెన్ లాగా కనిపిస్తుందంట, ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి చిన్న ముస్లమ్మ లాగా కనిపిస్తుందంట. మీరు ఇంటర్నెట్లో కూడా సర్చ్ చేయొచ్చు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అమ్మవారి ఎక్స్ప్రెషన్ చేంజ్కి. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ సరౌండింగ్స్ మాత్రం అసలు చెప్పక్కర్లేదు, ఎంత బాగా డెవలప్ చేశారో. నేను నా బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చా, మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. మొత్తం గ్రీనరీ తోట అయితే నింపేశారు. ఈ టెంపుల్కి అయితే చాలా దూరం నుంచి డివోట్స్ వస్తూ ఉంటారు. ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటారా, చాలా యూనిక్గా ఉంది. ఎంతో యాన్షియంట్ కదా, యాన్షియంట్ దాన్ని మళ్ళీ డెవలప్ చేసి చాలా బాగా చేశారు. ఇదే అండి మహాలక్ష్మి అమ్మవారు మెయిన్ గోపురం అన్నట్టు ఈ టెంపుల్. అసలు దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే, ఇంత రష్ ఉన్నా కానీ ఏం హడావిడి లేకుండా శాంతంగా అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. మీకోసం కూడా వీడియో తీశాను. ఏమైనా మొక్కులు ఉంటే మీరు కూడా కోరుకోవచ్చు. అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే చూస్తుంటే అసలుకి చూసుకుంటూనే ఉండబుద్ధి అయింది. అక్కడ ఎవరైతే డివోట్స్ వస్తారో వాళ్ళందరికీ ఏదో ఒక ఫ్లవర్ ఇస్తారు అమ్మవారి దగ్గర. నాకు లోటస్ దొరికింది లక్కీగా. దర్శనం మంచిగా అయింది. సో కొంచెం సేపు గుడిలో కూర్చున్న తర్వాత ఫొటోస్ దిగుదామనేసి టెంపుల్కి బయటకు వచ్చాము. టెంపుల్ వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. తినే రీతా దీది కాలేజ్లో పని ఉండిందని వచ్చింది నాగ్పూర్కి. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే వీళ్ళే ఫ్రీగా ఇలా కొట్టిస్తారు, సపరేట్గా అయితే ఏం లేదు. కొబ్బరికాయ తినేసిన తర్వాత అయితే టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేందుకు వెళ్ళిపోయాము. అసలు 1 day కంప్లీట్గా పడుతుంది, ఇంత పెద్ద టెంపుల్ ఉంది అసలుకి. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే ఎంత పీస్ అనిపిస్తుందో. ఇంకా లక్కీగా మేము వెళ్ళిన రోజు అయితే వెదర్ మంచి క్లౌడీగా ఉంది, వర్షం అయితే లేకుండే అసలుకి. ఇంకా ఇక్కడ చాలా భగవద్గీత, రామాయణ్ అసొంటి బుక్స్. టెంపుల్ పక్కన చిన్నగా లేక్ వ్యూ ఉండే, అక్కడ కూడా ఎంత మంచి గాలి నడుస్తుండేనో అసలుకి. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ లేక్ అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, ఆకలి వేసేసరికి మంచి స్పాట్ చూసుకున్నాము. అక్కడ స్పాట్ చూసుకొని అయితే కూర్చొని లంచ్ అయితే స్టార్ట్ చేసాము. లంచ్లో ఏంటంటే వెజ్ పులావ్ తీసుకొచ్చిన. వెజ్ పులావ్ మాత్రం మంచిగా ఉండే. ఇంకా సాంబార్ ఇంకా రైస్ తీసుకొచ్చిన. ఇంత మంచి వెదర్లో కూర్చొని తింటుంటే ఏ పిక్నిక్ కంటే తక్కువ అయితే అనిపించలేదు అసలుకి. మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. సాంబార్ ఇంకా రైస్ కూడా మంచిగా కుదిరింది. మార్నింగ్లో వేసి ఎంత హరిగా చేసినా కానీ ఎలా ఉంటాయో అనుకున్నా, కానీ చాలా బాగుండే. దీది कैसे बना सांबार? एक नंबर. सच में? సో అలా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయంగా ఇక్కడ రేగిపళ్ళు కనిపించినాయి. బాయిల్ చేసి ఉప్పు ఇంకా షుగర్ వేసిస్తారు, చాలా బాగుండే. ఇదైతే 10 రూపీస్కి. ఇంకా నెక్స్ట్కి ఎక్కడికి వెళ్తున్నామంటే రామ్ధామ్కి వెళ్తున్నాము, అదే రామ్ మందిర్కి. ఈ మందిర్ పక్కనే ఉంది కానీ కొంచెం వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ మొత్తం రామాయణం అయితే పోస్టర్స్లో, పెయింటింగ్స్లో ఇంకా రిటర్న్లో కూడా పెట్టిండ్రు. మ్యూజియం లాగా ఉంది, చూసేయండి మీరు కూడా. ఈ రామ్ మందిర్ అయితే స్పెసిఫిక్గా మన రామాయణ్ గురించి డీటెయిల్గా చూపించేందుకు కట్టారు. మొత్తం రామాయణ్ ఒక్కొక్కటి పోస్టర్ కాదు, పెయింటింగే ఉన్నాయి. హ్యాండ్ పెయింటింగ్స్ చేసి ఇంకా అక్కడ కింద డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయించి డిఫరెంట్ లాంగ్వేజ్లో పోస్టర్స్ లాగా అన్ని పెయింటింగ్స్ పెట్టారు. టోటల్ రామాయణం అయితే ఒక్కొక్క పెయింటింగ్స్లో మనం చూడొచ్చు. మీరే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మంచి హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంది. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 30 రూపీసే, కానీ 30 రూపీస్కి ఎంత వర్త్ ఇట్ అనిపించిందో అసలుకి. అక్కడనే ఉండిపోబుద్ది అయింది. లోపలికి వెళ్ళగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. దీంట్లో 2 floors ఉన్నాయి. కింద ఫ్లోర్ ఏమో రామ్ధామ్ రామాయణ్ గురించి, ఇంకా పైన ఫ్లోర్ ఏమో భారత్ మాత గురించి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. సో మీరే చూసేయండి మన రామాయణం ఎంత బాగా అసలుకి డిస్ప్లే చేశారో పెయింటింగ్స్ వేసి మరి.
సో రామాయణం చూసారు కదా, నేను కొన్ని క్లిప్స్ తీసుకున్న, వీడియో చాలా లాంగ్ అవుతుందనేసి. ఎంత బాగా డిస్ప్లే చేశారో చూసారు కదా. సో ఇక్కడ భారత్ మాత హాల్లో కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్, ఆర్మీ సోల్జర్స్ వాళ్ళందరికీ ట్రిబ్యూట్ ఇస్తూ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్స్, డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఈ బ్యూటీ అయితే ఇంకా పెరిగిపోతుంది బిల్డింగ్కి. సో ఐస్ క్రీమ్ తీసుకొని అయితే మేము షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇంకా షాపింగ్ అంటే స్పెసిఫిక్గా ఏం వెళ్ళలేదు, వెళ్ళే దారిలో షాప్స్ కనిపించాయి. సో టక్కన అక్కడ ఏమైతే కావాల్సింది. సో బ్రాస్లెట్ చాలా బాగున్నాయి, వీడియోలో చూసారు కదా. ఇంకా నేను కొన్ని క్లచెస్, ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అలా తీసుకున్న, యూనిక్గా ఏవైతే కనిపించేసాయో. ఇంకా ఇది వచ్చేసి బ్రాస్లెట్, అసలు 50 రూపీస్కి ఎంత ప్రిటీ ఉందో. మన ఫ్రెండ్స్ ఇలా చిన్న గిఫ్ట్స్ ఇస్తే అవి మనీ గురించి కాదు, కానీ ఎంత ఎక్కువ మనీ అయినా తక్కువ మనీ అయినా ఆ గిఫ్టే ప్రీషియస్ అనిపిస్తుంది. ఇంకా ముగ్గు వేసే అచ్చులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా బస్తోనైతే రిటర్న్ వెళ్ళిపోయాము. నా వ్లాగ్స్ నచ్చితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ వల్ల ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ చేయాలని ఇంకా హై మోటివేషన్ వస్తుంది. బాయ్.